బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కొలిక్కి వచ్చింది. నిన్న రాత్రి అమిత్ షాతో చంద్రబాబు జనసేనాని భేటీ జరిగింది. ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ మూడు కూడా పొత్తుకు సంబంధించి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పొత్తుల అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు నేతలు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి తెలుగుదేశం వెళ్లబోతుందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీకి 6 ఎంపీ, జనసేనకు 2 ఎంపీ స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది బీజేపీ. అయితే 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ ఇటు బీజేపీ జనసేన కలిపి అంటే కేవలం బీజేపీ జనసేనలకి 30 అసెంబ్లీ సీట్లు కేటాయించినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 24కు సంబంధించి 24 స్థానాలకు పరిమితమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 94 సీట్లు అటు ప్రకటించింది టీడీపీ, 5 స్థానాలను జనసేన ప్రకటించింది. కానీ ఇంట్రెస్టింగ్గా 24 అంటే మొత్తం 30 చూసుకున్నా సరే 30లోనే మీ ఇద్దరు సర్దుకోండి అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో జనసేనకు సంబంధించి ఎటువంటి తర్జన భర్జన పడుతోంది సీట్ల విషయంలో? అంటే జనసేన కొంత వెనక్కి తగ్గే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 24 సీట్లని అధికారికంగా అంటే 24 సీట్లు జనసేనకి పొత్తులో భాగంగా కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు బీజేపీ అలయన్స్ కూడా దాదాపుగా ఖరారు అవబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సీట్ల సంఖ్య అంటే 24 ప్లస్ అంటే 6 30 స్థానాలని బీజేపీ జనసేన కలిపి ఇవ్వాలనేది టీడీపీ చెప్పిన మాట. నిన్న కానీ ఈరోజు కానీ అమిత్ షాతో నడ్డాతో కూడా భేటీ సందర్భంగా సీట్ల విషయంలోనే కొంత స్పష్టత రాకపోవడంతోనే ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ నిన్న రాత్రి జరిగినటువంటి మీటింగ్లో 7 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలను అడిగినట్టు తెలుస్తుంది. దానిపైన కొంత ఆల్రెడీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి అన్ని స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం కొంత ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఈరోజు మరోసారి భేటీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక కొలిక్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. సీట్లకు సంబంధించినట్టు ఒక సర్దుబాటు కొలిక్ వచ్చినట్టు తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంటు స్థానాలతో పాటు 6 అసెంబ్లీ స్థానాలని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే జనసేనకు 3 పార్లమెంటు స్థానాలు ఆల్రెడీ టీడీపీ ఖరారు చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా 6 స్థానాలు ఖరారు చేసింది. కాబట్టి జనసేన ఒక సీటు తగ్గించుకుని 2 స్థానాలు పరిమితం అయ్యి భారతీయ జనతా పార్టీకి 6 స్థానాలు కేటాయించిందని కూడా మనకి సమాచారం ఉంటుంది. ఇక అసెంబ్లీ స్థానాలకి సంబంధించి చూస్తే 24 జనసేనకి, 6 భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి కేటాయించే అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. 25 పార్లమెంటు స్థానాల్లో జనసేన, బీజేపీకి 8 పోతే ఇంకా మిగతా స్థానాల్లో 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. 30 స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల్లో జనసేన, బీజేపీ పోటీ చేస్తే మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. అయితే 2014 గణాంకాలు ఒకసారి చూస్తే మనం 2014 కూడా సేమ్ ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ అప్పుడు ఈక్వేషన్స్ వేరేగా ఉన్నాయి. జనసేన పార్టీ మద్దతు మాత్రం ఇచ్చింది, కానీ కంటెస్ట్ ఎక్కడ చేయలేదు. ఆ సందర్భంగా 2014లో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. పోటీ చేసి దాంట్లో 2-3 పార్లమెంటు స్థానాలు గెలవడంతో పాటు 4 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచింది. ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితి ఏంటంటే అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంటు స్థానాల మీదే భారతీయ జనతా పార్టీ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే 400 సీట్లు టార్గెట్గా మోడీ, అమిత్ షా ద్వయం అనేది ఇప్పుడు టార్గెట్గా పెట్టున్నారు. 400 సీట్లు దాటాలనే టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే 7 స్థానాలు అడిగితే ఇప్పుడు 6 స్థానాలకి దాదాపుగా ఓకే అయినట్టు తెలుస్తుంది. 6 స్థానాలు ఓకే అయితే కనుక ఖచ్చితంగా 6 స్థానాలకి అభ్యర్థులు కూడా వాళ్ళు రెడీగా చేసుకుని పెట్టుకున్నారు. కానీ ఇంట్రెస్టింగ్ రాజేష్, గతంలో మీరు అన్నట్టుగా గతంలో 5 ఎంపీ 9 అసెంబ్లీ అడిగిన నేపథ్యం మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకుంటే 5 ఎంపీకి వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎలా ఈక్వేషన్ మారే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా జనసేనకు సంబంధించి? ఎందుకంటే 30 వాటిలోనే సర్దుకోవాలంటూ చెప్తున్న నేపథ్యంలో జనసేనకు సంబంధించి ఇబ్బందిగా మారే అవకాశం లేదు. ఇప్పటికే ఆ సంఖ్య తగ్గిపోయిన పరిస్థితి జనసేనకు సంబంధించి అసెంబ్లీ విషయంలో. అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనసేన కొంత ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 24 సీట్లకే పరిమితం అయిపోయారు అనే ఒక విమర్శ పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటించిన రోజు నుంచి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పార్లమెంట్ స్థానాన్ని తగ్గించుకుంటే కనుక ఆ విమర్శలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కీలకంగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఏం సర్ది చెప్తాడు, తన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఏం చెప్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. భారతీయ జనతా పార్టీ కోసం ఒక
పార్లమెంట్ను వదులుకుంటే దానికి అనుగుణంగా ఏం చెప్తారంటే కార్యకర్తల నేతలకు ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామి కాబట్టి ఇచ్చామనే మాట కార్యకర్తలకి నేతలకు చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ అసెంబ్లీ స్థానాలను ఏమన్నా పెంచమని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక పార్లమెంట్ స్థానాన్ని తగ్గించుకున్నారు కాబట్టి ఒక 2 లేదా 3 అసెంబ్లీ స్థానాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అది ఆల్రెడీ అక్కడ బీజేపీతో పొత్తు ఖరారైపోతే ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ఈ జనసేనకు సీట్లకు పెంచే అంశం మీద ఇక్కడ ఈ అమరావతి వచ్చి మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. సచిన్, ప్రస్తుతానికైతే మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం 6 పార్లమెంట్ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలు దాదాపు భారతీయ జనతా పార్టీ ఖరారైపోయాయి. 30 ఇద్దరు కలిపి జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఈక్వేషన్స్ మారితే కనుక జనసేనకి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అసెంబ్లీ కేవలం 24 స్థానాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి పెంచే అవకాశం కనబడుతుంది. దానిపైన ఒక 2 రోజుల్లో స్పష్టత వస్తుంది. అయితే వాస్తవంగా ఈ రోజే పొత్తులపైన ఢిల్లీ నుంచే ప్రకటన ఉంటుందని భావించారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2వ రోజు కూడా అందుకే ఢిల్లీలో ఉన్నారు. పొత్తు ఖరారైపోతే అక్కడి నుంచే ప్రకటన చేద్దామని భావించారు. కానీ కొంత ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో పొత్తు అనౌన్స్మెంట్ అనేది కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్టే 5 ఏళ్ల తర్వాత 2018లో సెప్టెంబర్లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మరోసారి ఎన్డీఏలోకి అయితే టీడీపీ వెళ్ళబోతుందని చెప్పాలి. టీడీపీలో ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత సీట్లకు సంబంధించి, పొత్తులకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సచిన్, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అన్నట్టుగా పార్లమెంట్ విషయంలో ఒక సీటు పెరిగిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ అక్కడే క్లారిటీ తీసుకొని ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సంబంధిత నేతలతో మాట్లాడి చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ అధిష్టానంతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఏం జరిగే అవకాశం ఉంది ఇక్కడ? ఇటువంటి ఈక్వేషన్ని ఫాలో అవుతోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. అంటే ప్రకటన అక్కడే ఉంటుందనేది ఉదయం వరకు జరిగిన ప్రచారం. కానీ ఇప్పుడు ఈ అమరావతికి వచ్చి 3 పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసి పొత్తు ప్రకటన చేయడంతో పాటు 2వ లిస్టు, అంటే భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి లిస్టుతో కూడి మొత్తం 2వ లిస్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు సోమవీర్రాజు వీళ్ళంతా కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. అక్కడే ఉండి ఇక్కడ పొత్తులకు సంబంధించిన అంశాలతో మాట్లాడడం పాటు ఎవరు ఏ సీట్లు అడగాలి, ఎక్కడెక్కడ అభ్యర్థులు ఉన్నారనే అంశాలకు సంబంధించి ఇక్కడ జాతీయ పార్టీ నేతలతో మాట్లాడుతున్న. పొత్తు ఖరారు అయిపోయిన తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అభ్యర్థుల ప్రకటన ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ స్థానాలను తీసుకోవాలని దానికి సంబంధించినటువంటి ఒక చర్చ అయితే అక్కడ జాతీయ అధిష్టానంతో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చేస్తున్న నేపథ్యంలో పొత్తు ఖరారు అయిపోతే మాత్రం ఈ సీట్లకు సంబంధించి, అదేవిధంగా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతుందనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, అయితే అసెంబ్లీ విషయంలో కూడా ఒకవేళ బీజేపీ బెట్టు కనుక దిగకపోతే జనసేన పరిస్థితి ఏంటి? అప్పుడు జనసేన టీడీపీ విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? అప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ఏమైనా కాస్త ఆలోచించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ? ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ, జనసేన ఇద్దరు 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ పొత్తులు కోరుకున్నాయి. అంటే ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచే వీళ్ళే ప్రపోజల్ పెట్టారు కాబట్టి పొత్తు అంశాన్ని ఖచ్చితంగా అంశానికి అయితే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు 1-2 స్థానాలని తగ్గడానికి టీడీపీ తగ్గడానికి ఇబ్బందికరంగా లేని పరిస్థితి. ఎందుకంటే పొత్తు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అడిగే ఆ సీట్లకు సంబంధించి కానీ, లేకపోతే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కానీ ఇచ్చే అవకాశమే ఎక్కువ శాతం ఉంది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ఒకటే చెప్తున్నారు, వైసీపీని ఓడించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది, కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ త్యాగాలు పార్టీలోనే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి. ఆ విషయానికి వస్తే కనుక ఇప్పుడు త్యాగం అనే అంశం పవన్ కళ్యాణ్ చుట్టూతా తిరుగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఆ 30 సీట్లకు సంబంధించి సర్దుబాటు చేసుకోవాలన్నప్పుడు అటు బీజేపీకి సంబంధించి అత్యధిక సీట్లు డిమాండ్ చేస్తే మెజారిటీ ఉన్న దాంట్లోనే ఇంకా సీట్లు తగ్గిపోయే అవకాశం జనసేనకు ఉంది. కాబట్టి బీజేపీ నుంచి ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ అభ్యర్థులు జనసేన నుంచి ఇన్బిల్ట్గా కాస్త ప్రెషర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జనసేనని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? అక్కడ జన సైనికులు ఏమంటున్నారు? జన సైనికులు మాత్రం ఇంకా వెయిట్ చేస్తున్నారు. పొత్తు నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే అంశాలపైన వెయిట్ చేస్తున్న పరిస్థితి. పొత్తు ఖరారు అయిపోతే దాన్ని బట్టి మాట్లాడదామనే ఆలోచనలో జనసేన పార్టీ నేతలు ఉన్నారు. దాదాపుగా 90% జనసేన పార్టీలో 90% మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటామని చాలా మంది. ఒక 10% మాత్రం కొంత ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కూడా సీటు ఆశించి రాని భంగపడిన వాళ్ళు, 5 ఏళ్లుగా నియోజకవర్గంలో జనసేన పార్టీ కష్టపడిన వాళ్ళు కొంతమంది ఒక 10% మాత్రం పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు, తక్కువ సీట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో
మరోసారి ఒక పార్లమెంట్ కోల్పోతే కనుక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అనే అంశాన్ని చాలా ఒక 10% మంది చెబుతున్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ 10% మందిని కూడా మాట్లాడగలిగితే, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయినట్టు చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన ఒకటే మాట చెప్తున్నారు, 24 సీట్లని చాలామంది ఎద్దేవా చేస్తున్నారు, దాని వెనుక నా వ్యూహం ఏంటనేది ఎన్నికల తర్వాత తెలుస్తున్నట్టు కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు అవసరమైతే ఒక పార్లమెంట్ స్థానాన్ని తగ్గించుకున్నారు కాబట్టి ఇంకొక 2, 3 లేదా అసెంబ్లీ స్థానాలను కోరే అవకాశం ఉంది. అది అమరావతికి వచ్చిన తర్వాత డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ పొత్తు సీట్లకు సంబంధించిన అంశం మాత్రమే చర్చ జరుగుతుంది కాబట్టి ఒక అడ్జస్ట్మెంట్ జరిగితే కనుక టీడీపీ జనసేన మధ్య అడ్జస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ కావాలంటే ఒక 2 స్థానాలు అటు ఇటుగా మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ అమరావతికి వచ్చి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ లిస్టు ఈ వారంలోనే వచ్చే వారంలో ఉంటుందని తెలుస్తుంది కాబట్టి పొత్తు ఖరారైపోతే జనసేనకు సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకుని తర్వాత 2వ లిస్టు ప్రకటించే అవకాశం సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కానీ ఈ పొత్తుకు సంబంధించి మాట్లాడుకుంటే కనుక చాలా డిఫరెంట్ వర్షన్స్ మనకు వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 24 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జనసేన పోటీ చేస్తుంది అనుకున్న సందర్భంలో ఇప్పుడు 30లోనే ఇటు జనసేన బీజేపీ అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే వాటిని సర్దుబాటు చేసుకోవాలని చెప్పి టీడీపీ కొత్తగా ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే, అంటే గతంలో మనకు అందిన సమాచారం ప్రకారం 9 అసెంబ్లీ స్థానాలు బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్లమెంటు స్థానాల్లో 1-2 ఎక్స్ట్రా ఒకవేళ పుచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత లేకపోతే పోటీ చేసే సందర్భంలో అంటే 5 అనుకున్నాం గతంలో, ఇప్పుడు 6 కనుక 7 అనుకుందాం. అక్కడ 2-3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినప్పటికి కూడా 16 నుంచి 20 స్థానాల్లోనే జనసేన పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ చాలా గట్టిగా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ ఇప్పుడు ఏమైనా మళ్ళీ సీట్ల సంఖ్యను సర్దుబాటు చేసుకుంటాయా, లేకపోతే ఈ 30లోనే చంద్రబాబు చెప్పినట్టుగా ఈ 30లోనే అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటామని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ఓ కొలుక్కొచ్చింది. నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు పవన్, అలాగే చంద్రబాబు. పొత్తుల అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏలోకి తెలుగుదేశం వెళ్లబోతోందా అంటే అవుననే మాట చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు సర్దుబాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది పొత్తులో భాగంగా. అయితే బీజేపీకి 6 ఎంపీ, జనసేనకు 2 ఎంపీ స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. బీజేపీ 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పవన్, చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఈ సీట్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత, ఎందుకంటే 30లోనే ఇప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యాలేంటి పరిశీలించిన తర్వాత నెక్స్ట్ అడుగు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పొత్తుని అనౌన్స్ చేసే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.